శ్రావణ శుక్ల పంచమి నాగపూజ అని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే నిర్ణయ సింధువు, ధర్మ సింధువు, హేమాద్రి ఇత్యాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఏం చెబుతున్నాయ్యా అంటే శ్రావణే మాసి పంచమ్యాం శుక్లపక్షే నరాధిప ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాహ అని చెప్పింది. తర్వాత ఏం చెబుతోంది, పూజయేత్ విధివద్వీర దధి దూర్వాంకురై కుశై గంధ పుష్పోపహారైశ్చ బ్రాహ్మణానాంచ తర్పణై ఏ యస్యాం పూజయంతీహ నాగాన్ భక్తి పురస్సరాః నతేషాం సర్వతో వీర భయం భవతి కుత్రచిత్ ఇతి అని చెప్పింది. అంటే శ్రావణ శుక్ల పంచమి నాడు ద్వారానికి, అంటే మన సింహద్వారం, ఇంటి యొక్క సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారానికి ఇటుపక్క అటుపక్క అంటే రెండు వైపులా పేడతో అలికి దానిపైన సర్పాకారంలో పడగ విప్పిన సర్పాలుగా అక్కడ చిత్రీకరించాలి ఆ గోమయంతోనే. ఏం చెప్పాడు శాస్త్రంలో అక్కడ, ద్వారస్య ఉభయతః లేఖ్యా గోమయేన విషోల్బణాహ అన్నాడు. అంటే విషసర్పముల్ని చిత్రించండి. చిత్రించిన తర్వాత ఏం చేయాలి అంటే దధి దూర్వాంకురై కుశై, పెరుగు చేత, దూర్వాంకురముల చేత అంటే గరిక పూసల చేత, తర్వాత కుశై ఈ అంటే దర్భ చేత, గంధపుష్ప ఉపహారైశ్చ గంధపుష్పములతో హారములతో చక్కగా అక్కడ అర్చన చేయండి. దీనికి ఇక్కడ నాగపంచమి వ్రత విధానం అని ఒక వ్రతకల్పం ఉంది. ఆ విధంగా చేసేవాళ్ళు దాన్ని పూర్తిగా అక్కడ నవనాగ విధానంతో పూజ చేయటం అనేది ఒక పద్ధతి ఉంది. త్రయోదశ నాగ విధానంతో చేసేటటువంటి విధానం ఒకటి ఉంది. ఇలా చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి జరుగుతుంది.